అయితే బీసీలకు సంబంధించినటువంటి అంశం చూసుకుంటే మేము బీసీల కోసమే చేస్తా ఉన్నాము, మాకు ఇంకొక ఆప్షన్ లేక మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము అనేటువంటి మాటని అధికార పార్టీ చెప్తా ఉన్నది. కొన్ని బీసీ సంఘాలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాయి. ఇది ఆప్షన్ లేక తీసుకొచ్చిరా, ఇది మోసం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్గా అనుకోవచ్చా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల విషయం కాకుండా ఈ దేశంలో బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాలది మొదటి నుండి కూడా అత్యంత దుర్మార్గమైన మోసపూరిత వైఖరి. ఈ మాట తెలిసి కావాలని ఎందుకంటున్నాం అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలితాలు రాజ్యాధికారంలో భాగస్వాములు బీసీలకు ఇప్పటి వరకు అన్యాయం జరిగింది. దానికి ప్రధాన పాత్రధారి కాంగ్రెస్. ముమ్మాటికి ఈ దేశం ప్రపంచంలో అనేక దేశాలు మనకన్నా వనరుల పరంగా, మానవ వనరులు కావచ్చు, సహజ సిద్ధమైనటువంటి వనరులు కావచ్చు, మనకన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా గొప్పగా అభివృద్ధి చెందినాయి. అన్నీ ఉండి భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి, మిగతా పోటీ ప్రపంచంతో పోటీ పడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీసీలను అడుగడుగున రాజ్యాధికారంలో కానీ, సంపద సృష్టిలో కానీ వీళ్ళ పాత్ర, సంపద సృష్టిలో వీళ్ళ పాత్ర ఉన్నది కానీ సంపద పంపిణీలో వీళ్ళ భాగస్వామ్యం లేదు. ఆ రకంగా మోసం చేసింది, ద్రోహం చేసింది. దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులుగా చూసింది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇక తెలంగాణ విషయానికి వస్తే అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం మరొకసారి అనాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, ఈ బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ, దానిలో ఉండేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు, రాజకీయ పార్టీలు కొత్తగా అధికారంలోకి వచ్చినాయి, పరిపాలనా అనుభవం లేని పార్టీలు ఏదన్నా హామీ ఇస్తే కొంత అవగాహన రాహిత్యం కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పార్టీ, దేశంలోని అనేక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ. ఈ రిజర్వేషన్ల విషయంలో ఇతర రాష్ట్రాలు న్యాయపరంగా ఎదుర్కొన్నటువంటి చిక్కుల గురించి తెలిసినటువంటి పార్టీ. ఇవన్నీ అవగాహన ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు అమలు చేసి తీరుతాం. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రారంభిస్తూ ఉన్నారు. చెప్పిళ్ళు డిక్లరేషన్, దాని ఆసరాగా ప్రజలు ఎవరైనా కూడా కాస్త ఏ ప్రభుత్వం అయినా ఉన్నటువంటి సౌకర్యాలకు భిన్నంగా అదనంగా ఎవరైనా అవకాశాలు సహకరిస్తామనంటే తప్పకుండా ఆశిస్తారు. ప్రజాస్వామ్యం అంటేనే అది. ప్రజలు వాళ్ళు ఉండేటువంటి సమస్యల్ని ఎవరు ఎక్కువగా పరిష్కరిస్తారు అనేటువంటి హామీ ఇస్తే దాన్ని నమ్మేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇవాళ ఆ రకంగా నమ్మి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మొదటి 6 నెలలు అసలు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఆ డిక్లరేషన్ హామీ ఇచ్చిన విషయమే మర్చిపోయారు. ఇదేదో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం అర్థం చేసుకున్నటువంటి బీసీ సంఘాలు ఉద్యమ స్వరూపాన్ని, చర్చల్ని, అనేక కార్యక్రమాల్ని, అనేక రౌండ్ టేబుల్ సమావేశాలని, ఇతరత్ర కార్యాచరణ ద్వారా బీసీల్లో కదలిక వచ్చింది. ఈ కదలికతో పాటు క్షేత్రస్థాయిలో ఈ చర్చతో పాటు కోర్టులను కూడా ఆశించడం జరిగింది. చివరికి కోర్టులు ఈ సంఘాల వల్ల వచ్చినటువంటి ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ఒకసారి వాళ్ళని నమ్మించడం కోసం కొంత ప్రయత్నం చేసింది. ముందు డెడికేటెడ్ కమిషన్ వేయలే, తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసింది. తర్వాత ఆ కమిషన్ ద్వారా ఈ గణన కానివ్వండి, ఆ ప్రాసెస్ ఏదైతే చేయాల్సి ఉండనో దాన్ని స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా వేసింది. ఇవన్నీ కూడా లొసుగులే. ఇవన్నీ రేపు నాడు న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయా? తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీనికి తోడు ఆశ్చర్యం ఏంటంటే, బీసీలు ఏం ఆశించిళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలు ఇంకా మెరుగైన అందుతాయి దీనివల్ల అనుకున్నారు. చివరికి గవర్నమెంట్ ఎంత మోసం చేసింది అంటే 52% అప్పటి వరకు ఉన్నటువంటి బీసీ జనాభాను 46% తగ్గించింది. వాళ్ళ దుర్మార్గం అంటే, బీసీలు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను, హామీని నిలబెట్టుకోమని అడుగుతున్న దానికి వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే 52 46 మేమేదో మీ ఓట్ల కోసం హామీలు ఇస్తాం కానీ
ఆ ఇచ్చినటువంటి హామీని పట్టుకొని మీరు మమ్మల్ని ఒత్తిడి చేస్తారా, కాబట్టి మీకు ఇదే శాస్తి అనే విధంగా దుర్మార్గంగా సంఖ్యను కూడా తగ్గించేస్తుంది. ఓకే, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఫైనల్గా ఇవేవి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. గులగాను కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏకసభ్య కమిషన్ సంబంధించి కూడా పెట్టలేదు, ఏది కూడా పెట్టలేదు. చివరికి శాసన మండలి శాసనసభ సమావేశాల సందర్భంగా మాకు కూడా సమాచారం లేదు, పబ్లిక్ డొమైన్ లో లేదు. అది బిల్లు పాస్ చేసుకోవడం కోసం మేమందరం దాన్ని స్వాగతించడం. బిల్లు అవును, మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, చట్టబద్ధంగా 42% 9th షెడ్యూల్లో చేర్చండి, మీ ప్రయత్నానికి మేము సంపూర్ణంగా ఇక్కడ మద్దతు ఇస్తున్నాం. ఢిల్లీ స్థాయిలో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీకి డెలిగేషన్ తీసుకుపోవాలి, అన్ని పార్టీలను కలవాలి, ప్రధానమంత్రిని కలవాలి, ఒత్తిడి తీసుకురావాలి, అవసరమైతే ఉద్యమం లాగా. గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా 1-2 సార్లు చేస్తే కోర్టులు కొట్టేస్తే వాళ్ళు ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మరి మీరు చూసిళ్ళు, ప్రపంచం సాక్షి, 100 రోజులు, దాదాపు 100 రోజులైంది అసెంబ్లీ పాస్ చేసి నిమ్మకు నీరెత్తినట్టు. ఈ 100 రోజుల కాలంలో, 90 రోజుల కాలంలో ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో పార్టీ మీటింగ్ల కోసం, ప్రభుత్వపరమైనటువంటి అవసరాల కోసం ఢిల్లీకి పోయారు. అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిని కలిసిండు, రాహుల్ గాంధీని కలిసిండు, ఎంపీలను కలిసిండు. అసలు పార్టీలో చర్చ లేదు, వాళ్ళ మిత్రపక్షాలు. ఎందుకు ప్రజలు నమ్మిండు అనంటే దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఎంపీల సంఖ్యాబలంతో, వాళ్ళకు ఉండేటువంటి మిత్రపక్షాల సహకారంతో ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. అదేదో చిన్నపన్న పార్టీ కాదు కదా, ప్రధానమైనటువంటి 5-10 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ కాదు. అంత పెద్ద సంఖ్యాబలం ఉన్నటువంటి కూటమికి నాయకత్వం ఈ పార్టీ వహిస్తున్నది కాబట్టి వాళ్ళు ఢిల్లీలో తప్పకుండా ప్రయత్నం చేస్తారనుకో. దేనికోసం చేయలేదు అనుకున్నా, ఈ 3 నెలల కాల వ్యవధిని దేనికోసం ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ముమ్మాటికి ఆ రోజు బీసీలకు ఇక్కడ జరిగేది ఏంటంటే రాజ్యాధికారాన్నిలో వీళ్ళకి కింది స్థాయి నుంచి కనుక నాయకత్వం ఎదిగితే రిజర్వేషన్ల సౌకర్యం వల్ల 42% గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో ఎదిగితే ఇప్పుడు టక్కున దృష్టాలకు బీసీలు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు అంటే కనబడరు. అదే జిల్లా పరిషత్ స్థాయిలో రిజర్వేషన్ అమలైతే మీకు 33 మంది జిల్లా పరిషత్తుల్లో మాకు 20 మంది 15 మంది వస్తారు. బట్ న్యాచురల్ గానే 5-6-10 మంది వస్తారు. ఈ రిజర్వేషన్ అమలైతే 20-30 మంది వస్తారు. అయిపోయి ఎదిగిన 1-2 టర్మ్స్ పోతే ప్రతి నియోజకవర్గంలో ఒక బలమైన బీసీ నాయకుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాళ్ళు తయారవుతారు. ఇవన్నీ అంటే వాళ్ళ కుట్రలో వాళ్ళ చిత్తశుద్ధి లేదు కాబట్టి, ద్రోహం చేయాలి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి తతంగం చేసి చివరికి మరి ఆ రోజు బిల్లును మేమంతా పాస్ చేసినాం కదా, చట్టసభలో బిల్లు గవర్నర్ ఆమోదంతోనే పైకి పోయింది కదా, ఢిల్లీకి పోయింది కదా. మళ్ళీ ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ ఇష్యూ చేయడం అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్.